ప్రియమైన సంఘమా, లెంట్ దినాల్లో, క్రీస్తు శ్రమల దినాల్లో 28వ రోజు ఈ 28వ రోజు జరిగే ఈ ప్రార్థనకి ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ దేవుని నామమున వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ముందుగా సంఘ కాపరి గారు అనిల్ నాయర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి వచ్చినటువంటి సంఘ సభ్యులు వి యేసురత్నం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సంఘ కాపరి గారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 28వ రోజున క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడికలోనికి మనల్ని నడిపించిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. ప్రారంభ ప్రార్థన చేసుకుని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరి లీలా ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, స్తోత్రములు 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 నాయన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ శ్రమల కాల కూడికల్లో ప్రభా 28వ దినాన్ని మేము నాయన నీ మందిరంలో చేరి నిన్ను చిన్న మందగా చేరి నిన్ను స్తుతించగలిగే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదన్నావు. అటువంటి శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీ ఉచితమైన కృపను బట్టి 28 దినాలు నాయన నీ దేన సేవకులు నాయన అనేక మంది బిడ్డలు నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నా ప్రభా. నీకు వందనాలు నాయన. నీ బిడ్డలు చెప్పే వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా నాయన వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎన్నిక లేనింటి వారము అయోగ్యులము ప్రభా అని పిలుచుటకు ఎంత మాత్రమును సరిపోని వారమయ్యా. నీ పాదముల సెంత చేరడుగుచున్నాం ప్రభా. అడుగుడి మీకు ఇవ్వని, వెతుకుడి దొరుకుని, తట్టుడి తీయబడిన, అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా. ఆయన నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. ఈ దినాన జరగబోయే కూడికి అంతట్లో మీరుండమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుండగా నాయన మార్గ మధ్యలో ఉంటే క్షేమంగా తీసుకురండి నాయన. ఒకవేళ నాయన వారికి పని ఉండకపోతే మరొక దినాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు దేవా. ఈ దినాన్ని నా ప్రభా జరగబోయే కూడికి అంతట్లో మీరుండండి ప్రభా. నడిపించిన నీ దేన సేవకులు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆయన్ని జ్ఞానంతో నీ తెలుగుతో నింపండి. వాక్య పరిచర్య చేసిన నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వచ్చినాం ప్రభా. ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావో ఆ బిడ్డని సిలుసాటు మరుపరుచుకుని మాకు కావలసిన జీవాహారం దయచేయండి అయినా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు మాకు దయచేయండి అయినా. నాయన మా ప్రవర్తన అంతా నీ అధికారానికి అప్పచెప్తున్నాం ప్రభు. సహాయం ఇచ్చేయండి అయినా. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయన మాట్లాడు వారి కార్యక్రమంలో మీరు ఉండండి ప్రభా. ఆ దినాన్ని వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆ దినాన్న ప్రభా నాయన జయోత్సాహంతో నాయన నా తండ్రి నిన్ను స్తుతించగలిగే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయినా. పరిశుద్ధ వారంలో మీరుండమని అడుగుచున్నాను ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధ వారంలో నాయన మాట్లాడిన బిడ్డల్ని సిలుసాటు మరుగుపరచుకోండి ప్రభా. అదేవిధంగా 7 మాటలు మాట్లాడిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా నీ జ్ఞానంతో నీ తెలుగుతో నింపమని అడుగుచున్నాను ప్రభా. బాప్తిస్మ కార్యక్రమంలో మీరుండమని అడుగుచున్నాను ప్రభా. పునరుత్థాన ఆరాధనలో మీరుండమని అడుగుచున్నాను ప్రభు. నీకు వందనాలు. ఇంకా నా ప్రభా నాయన సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు నాయన మా సంఘాలు 3 మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. 3 సంఘాల కాపరులను జ్ఞాపకం చేసుకోండి. అడ్వైజరీ బోర్డు మెంబర్స్ని జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యూత్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నాయన స్త్రీల సమాజాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఈ దినాన్ని జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరుండి నాయన.
నీకే మహిమకరంగా దీవెనకరంగా ఉండడానికి నీ కృప చూపించమని చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోమని నరుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సహోదరి లీలా ప్రసాద్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 202వ కీర్తన కల్వరిగిరి చేరు మనస అనే పాట పాడుకొని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. గిరి చేరు మనసా సిల్వాసారసా కల్వరి గిరి చేరు మనసా సిలువ పైన చూడు మిదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ్ల కిరీటం బదేమి తరచి చూడుమి కల్వరి గిరి చేరు మనసా పరులకు ఉపకారంబు స్వల్ప ధరను వెలసిన వరపాదముల కరకు మేకులు గొట్టే దరేలా కరుణాలవాలా కల్వరి గిరి చేరు మనసా కరము పట్టి ధరణి చేర్చి వరములిడి దీవించినాయా కరుణగల చేతులో చీలా గుచ్చేదారేలా కల్వరి గిరి చేరు మనసా ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోము పైన పామరులు మీవేసేరేలా పాటించారేలా కల్వరి గిరి చేరు మనసా ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడగుండే నీరు నీరైపోవదే దేవా క్రూరునికైనా కల్వరి గిరి చేరు మనసా పాపమేమి చేసి ఎరుగవు పావన పరమాదేవుడవు ఓ పరాత్పర నీకేమి ఇంత ఉత్కాట బాధ కల్వరి గిరి చేరు మనసా స్వామి మాకై పూట పడుని ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింపగా నిమ్ము పూజుండా దేవా కల్వరి గిరి చేరు మనసా పావనాత్మా నీవు జావా పాపిక బును నిత్య జీవా
మా వచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ కల్వరి గిరి చేరు మనసా సిలువదరి కాకశించుము కలుడను గోరా పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువా జ్ఞానమునా కల్వరి గిరి చేరు మనసా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా ఏర్పరచబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని కోలాటి ప్రసాద్ గారు, అలాగే రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మన యూత్ కన్వీనర్ జయంత్ చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. దేవాది దేవునికి వందలు తెలియపరుచుకుంటూ ఈ లెంట దినమనకై దైవజన్ ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును పరిశుద్ధ గ్రంథం నుండి నూతన నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం అని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని పరిశుద్ధ వాక్యము మనకిలో ఫలింపజేయునుగాక. చెక్ ప్రెస్. ఈనాటి 28వ లెంట్ దినం కోసం దైవజనులచే ఏర్పాటు చేయబడిన బైబిల్ యొక్క 2వ పాఠ్యభాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఇలా రాయబడినది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి వినవన్నట్టుకు రుజువైన ఉన్నది. ఈ చిన్న వాక్యం అందరి హృదయంలో ఫలింపు చేయను గాక. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి సహోదరులు కోలాటి ప్రసాద్ గారికి, అలాగే జయంత్కు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా లేని ఎడల మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికి ప్రైజ్ లార్డ్. ఆ మహాదేవుడు, ఆ మహాదేవుడు, మహిమాన్విత రూపుడు,
మానవునిగా జన్మించెను, దివి నుండి భువికొచ్చెను, తన ప్రాణాన్ని అర్పించెను. దివి నుండి భువికొచ్చెను, తన ప్రాణాన్ని అర్పించెను. ఆ మహాదేవుడు దేవుని మహిమకు తేజస్సు తానై, ఆదీన తత్వం పూర్తి భవించే, దేవుని మహిమకు తేజస్సు తానై, ఆదీన తత్వం మూర్తి భవించే, దేవుని ప్రతిరూపమై తన ప్రాణాన్ని అర్పించెను. దేవుని ప్రతిరూపమై తన ప్రాణాన్ని అర్పించెను. ఆ మహాదేవుడు, ఆ మహాదేవుడు మహిమాన్విత రూపుడు, మానవునిగా జన్మించెను, దివి నుండి భువికొచ్చెను, తన ప్రాణాన్ని అర్పించెను. ఎన్నో విధముల పాపాలను చేసి శాపాలు కలవారమైనను, ఎన్నో విధముల పాపాలను చేసి శాపాలు కలవారమైనను, మానవుని ప్రేమించెను, తన ప్రాణాన్ని అర్పించెను. మానవుని ప్రేమించెను, తన ప్రాణాన్ని అర్పించెను. ఆ మహాదేవుడు, ఆ మహాదేవుడు మహిమాన్విత రూపుడు, మానవునిగా జన్మించెను, దివి నుండి భువికొచ్చెను, తన ప్రాణాన్ని అర్పించెను. దివి నుండి భువికొచ్చెను, తన ప్రాణాన్ని అర్పించెను. ఆ మహాదేవుడు, ఆ మహాదేవుడు, ఆ మహాదేవుడు. హల్లెలూయా. పాట పాడిన పాస్టర్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా మీ సాక్ష్యాన్ని అంటే ఒక 5 నిమిషాలు ఈ 40 రోజుల్లో మనలో ఆత్మీయంగా మరి మనం ఏ విధంగా మారాము ఓ చిన్న సాక్ష్యాలంటే గొప్ప గొప్ప సాక్ష్యాలు ఏం చెప్పక్కర్లా. ఈ 40 దినాల్లో దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు, మనలో ఏం మార్పు కలిగింది, లేకపోతే ఏదైనా కార్యం దేవుడి ద్వారా మీరు సాధించింది, ప్రభు కృప ద్వారా పొందుకున్న కార్యాలు ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పడానికి మరి మీరు సిద్ధపడవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలో వి యేసురత్నం గారు ఉన్నారు. వారు మనకి దైవ వర్తమానాన్ని అందిస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
ప్రైజ్ లార్డ్. ప్రప్రథముగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ 10,000 వందనాలు, రానటువంటి వారికి 100 వందనాలు. ఎందుకంటే ఎక్కువ జనం వస్తారనుకున్నారు, కానీ రేపు సండే కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే రేపు ఎలాగ సండే ఉంది కదా, ఈ రాత్రి అలా పోయినా పర్వాలేదు అనుకుంటారు. కాబట్టి తక్కువ మంది జనం వచ్చారు. సరే, దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ మహా కృపను బట్టి నేను మాట్లాడమలుచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఒకటి యూనిటీ, రెండోది ఫెయిత్. ఒకటి ఐక్యత, రెండోది విశ్వాసము. విశ్వాసం అన్నక్కడే విధేయత కూడా ఉంటుంది. మొట్టమొదటిగా ఏంటంటే, మొదటనే చదివినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 25వ వచనం అండి. అందులో మనము ఒకరము అవయములై ఉన్నాము, అది మొదటిది, అది యూనిటీ. రెండోది ఏంటంటే హెబ్రీయులకు రాసినటువంటిది 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనేది నిర్మింపబడిన నిజస్వరూపమును అదృశ్యమైనన్ని కూడా ఉన్నవని రుజువు ఉన్నది. ఈ 2 టాపిక్ల మీద మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడు, మహాగణుడు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తుల దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు తండ్రి. ఈ మండలకాల సమయంలో ఆయన మీ యొక్క శిలువ శ్రమల ధ్యానములు ధ్యానించుకున్నటకు మేమందరం నీ పరిశుద్ధమైనటువంటి మందిరములో కూడి ఉన్నాం తండ్రి. నాయన, ముఖ్యంగా నేను మాట్లాడవలసిన మాటలను ప్రభు నేను కాదు తండ్రి, మీరే మాట్లాడండి. ఏ విధమైనటువంటి కాని మాటలు నా నోటం రాకోకుండా నా హృదయాన్ని, నా పెదవులని, నా నాలుకని మీ పరిశుద్ధాత్మని అగ్ని చేత మండించి ప్రశస్తమైనటువంటి పదములు మీ పాద సన్నిధి లేగిన ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకోమని, మీరే మహిమ పొందమని నా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి మీ కిలివినంతో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, ఇప్పుడు ఐక్యత గురించి మాట్లాడుకుందామండి. ఐక్యత, ఇది పౌలు గారు రాసినటువంటి 4వ అధ్యాయంలోను 25వ వచనం. ఇందులో పౌలు గారు రాసినటువంటి 6 అధ్యాయాల్లోనూ మొత్తం 6 అధ్యాయాలు ఉంటాయండి. 6 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాలు 155 వచనాలు ఉంటాయి. ఈ 155 వచనాల్లోనూ 91వ వచనం నేను ఎన్నుకున్నాను. 91వ వచనము. 91వ వచనం ఏంటంటే, అది మనము ఒకరము అవయవములు ఉన్నాము. ఈ 6 అధ్యాయంలోనూ మొదటి అధ్యాయం ఏం చేస్తుందంటే, ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తుందండి. మొదటి అధ్యాయం ఒక భక్తుడు ఏం చేశాడంటే, ఇది 6 అధ్యాయాలని కూడా 6 విభాగాలుగా విభజించాడు. మొదటి అధ్యాయము దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తుంది. అలాగే 2వ అధ్యాయము దేవుని కృపచేత మనం ఎలా రక్షింపబడాలి అనేది తెలియజేస్తుందండి. అలాగే 3వ అధ్యాయం వస్తే దేవుడు మనకు అనుగ్రహించిన మహాదైశ్వర్యం గురించి తెలియజేస్తుంది. 4వ అధ్యాయము నేను ఎన్నుకున్నటువంటిది అవయవములు ఐక్యత తెలియజేస్తుందండి. అలాగే 5వ అధ్యాయం ఏంటంటే జ్ఞానాన్ని గురించి తెలియజేస్తుందండి. అలాగే 6వ అధ్యాయము దేవుని యొక్క పరిచర్య. ఇలాగ 6 అధ్యాయంలోనూ నేను ఎన్నుకున్నది 4వ అధ్యాయంలో 25వ వచనం. ఈ అధ్యాయాలు అంటే నేను ఒక దిక్కు చదివాను, మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మార్టిన్ లాయర్ జోన్స్ అనేటువంటి ఒక సేవకుడు ఎఫెసీయుల గ్రంథం మీద పరిచయం చేయడానికి ఆయన ఎన్నుకుని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటండి. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి బుధవారం రోజుకు 3 గంటలు చెప్పుని పరిచయం చేయాలని అతను నిర్ణయించుకుని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రోజుకు 3 గంటలు చెప్పున సంవత్సరంలో 52 వారాలు చెప్పుని ప్రసంగిస్తే 8 సంవత్సరాలు పట్టిందంటండి అతనికి. అలాగే మన బైబిల్లో కూడా ప్రతి మాట కూడా ఈ రోజున ఒక మాట పట్టుకుని ఒక సేవకుడు 4-5 గంటలు పరిచర్య ప్రసంగించేటువంటి వాక్యాలు, అటువంటి మర్మం బైబిల్లో ఈ రోజున మనకు ఉంది. బైబిల్ అంటే మనకి
అటువంటి మర్మాలు తెలియజేయడానికి ప్రతి ఒక్కొక్కరు వాళ్ళ మనసులో ఉన్న భావాలు తెలియజేస్తారు. రీసెంట్గా నిన్నగాక మన సోమవారం అనుకుంటాను, మన పాస్టర్ గారు చెప్పారు, మనం 128వ పాట అనుకుంటాను, రాజులకు రాజైన ఈ అన్న పాటలోను ఇది ఉంటుంది, నక్కలకు బొరియలుండెను ఆకాశ పక్షులకు గూళ్ళు అన్న దాంట్లోనూ నేను ఇంతవరకు వినలేదు అటువంటి పర్యాయ పదం. ఆ వేళ చెప్పినటువంటి పాస్టర్ గారు చెప్పినటువంటి, నేను చాలా కాలం నుంచి ఈ పాట మనం ప్రతి సంవత్సరం ఈ మామూలుగా మండలకాల్లో పాడుతూ ఉంటాం, నక్కలకు బోరీలుండెను ఆకాశ పక్షులు గూళ్ళుండని. కానీ దాని యొక్క సరైన పర్యాయ పదం, మంచి అర్థం ఈరోజున పాస్టర్ గారు చెప్పారు. వేళ మీకు అందరికి గుర్తు ఉంటుంది. అంటే నార్మల్గాను విశ్వాసానికి గుర్తు మనకి మన వాడుక భాషలో విశ్వాసానికి గుర్తు ఏంటండి, కుక్కకున్న విశ్వాసం వాళ్ళకి లేదని అంటారు. అలాగే నక్క గురించి ఏమంటారు చెప్పండి, నక్కని ఏమంటారు, నక్క చిత్తులు మారోడు రైడ్ అంటారు. అలాగే క్రూయల్ మైండ్ అనమాట అండి. అటువంటి పర్యాయ పదం, అటువంటి క్రూయల్ మైండ్ ఉన్నటువంటి మంచి మాట ఆవేళ పాస్టర్ గారు చెప్పారు, నాకు బాగా గుర్తు. ఇక రెండోది మనం ఇప్పుడు మాట్లాడవలసిన మాట ఏంటంటే ఐక్యత. దేవుడు మన అందరికీ కూడా ఒక శరీరాన్ని తోటి పోల్చాడండి. ఇది ఐక్యతగా ఉండాలని అంటే శరీరంలో ఎన్ని అవయవాలు అయి ఉంటాయో మనలో కూడా, మన సంఘాలు అయితేనేవ్వండి, మన సంఘంలో మనుషులైతేనేవ్వండి, మనుషులు కూడా ఏం చేశాడంటే సంఘాన్ని అందరినీ కూడా ఒక శరీరంతో పోల్చాడు అనమాట. శరీరంలో ఏ ఒక్క భాగం పని చేయకపోయినా మొత్తం అని ఏమంటారు, ఇది అవుట్డోర్రా, ఇది హ్యాండిక్యాప్టరా, ఇది అంటారు. అలాగే సంఘంలో కూడా ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటాయని పౌలు గారు ఏంటంటే అంతకు ముందు ఎక్కడో ఆయన చూశాడు. కొంతమంది నేను అపోలో వాడిని, నేను యూదుడిని, నేను హెల్లోనియండి, తర్వాత ఇలాగ వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చి అప్పుడు ఏమన్నారంటే వీళ్ళ గురించి ఒక శరీరంతో పోల్చుకుని దేవుడు పౌలు గారు ఏం చేశారంటే మనం అందరం కూడా ఏక శరీరం అయి ఉన్నాము. శరీరం అంటే మన ఆత్మతో సంబంధమైనటువంటి శరీరము. శరీరం అంటే దేవునికి ఆలయం, మన శరీరం దేవుని ఆలయం. కాబట్టి దేవుడు అది పౌలు గారు ఎందుకు చెప్పాడంటే ఈ మాట, చాలామంది కూడా ఇవాళ చూస్తున్నాం మనం అనేకమైన సంఘాల్లోనూ భేదాభిప్రాయాలు వచ్చి అది వచ్చి ఇది వచ్చి చాలామంది చూస్తున్నాం. అటువంటి పౌలు గారు ఈయన ఏం చేశారంటే ఒక మనిషి యొక్క అవయవాల గురించి చెప్తూ ఆయన మనిషిని ఒక దీంతో పోల్చాడు అనమాట అండి. అవయవాల కింద పోల్చి మీరు అందరూ కూడా ఏకమై ఉండండి ఇలాగిన దేవుడు ఆయన ఆ విధంగా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంతా ఒక్కలానే ఉంటారండి, ఆత్మ అంతా ఒకటే, మనం ఒకటే బాప్తిసంలో ఉన్నాం, ఒకటే దేవుడు ఒక్కడే, మనకి ఒక్కటే బాప్తిసము, ఒక్కటే అందరికీ దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఒక్కొక్కరికి కానీ ఒక్కొక్క తలంత ఇచ్చాడండి. ఒకరేమో పాడతారు, కొంతమంది ప్రసంగిస్తారు, కొంతమంది మంచి మ్యూజిక్ చేస్తారు, కొంతమంది ఇంకా ప్రవక్తలు గారు, కొంతమందిని జ్ఞానులుగా, కొంతమంది ఇలా దేవుడు ఎంతోమందిని సృష్టించాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక తలంచి ఇచ్చాడు. ఇవన్నీ కూడా అందరం కూడా మనం అందరూ కూడా ఒకటే, దేవుడి యొక్క రూపంలో మనల్ని ఏర్పరచుకున్నాడు, దాని స్వరక్తంతో మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. కాబట్టి అందరూ కూడా సమానంగా ఉండాలి, మీరందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్తూ పౌలు గారు ఈ వాక్యం రాసి ఉంటాడని నేను అనుకుంటాను. అలా కనుక మనం అంతా కూడా ఐక్యత కలిగి ఒకరు తక్కువ కాదు ఎక్కువ కాకుండా శరీర అవయవంలాగిన అందరూ కూడా సమానంగాను భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే చిన్నప్పుడు బహుశా మీరు ఎవరన్నా చూసి ఉంటారో లేదో, తెలుగు పుస్తకంలో ఒక పాట ఉండేదండి, ఎవరు గొప్పని. ఎవరు గొప్పని శరీరాల అవయవాలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకుని మనం అందరం బాగానే ఉన్నాము, అసలు ఒకడు పని చేయడం లేదు, ఒకడు ఆడి గురించి మనందరం పోషించి ఆడికి ఏం మనం పట్టుకొచ్చి పెడుతున్నాం మనం వాడికి. కాబట్టి మనందరం పని చేయడం మానేస్తాడు, ఏం చేస్తాడు చూద్దామని వీళ్ళందరూ పని చేయడం మానేశారంట. నడిచేటోడు కాళ్ళు ఏమి నడవడం మానేసినాయంట, చేతులు ఏమి పని చేయడం మానేసినాయంట, ముక్కేమో వాసన చూడడం మానేసింది, కళ్ళు చూడడం మానేసింది. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందరూ మానేశారంట. వీళ్ళందరూ కూడా స్ట్రైక్ చేసింది ఎవరి మీద అండి? ఎవరి మీద స్ట్రైక్ చేశారు? మన అవయవంలో ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరని అనుకుంటున్నాం మనం? పొట్ట పని చేయడం లేదని అనుకున్నాం వీళ్ళందరూ కూడాను. పొట్ట పని చేయడం లేదు, మనందరం సంపాదించుకొచ్చి పెడుతుంటే వీడు ఖాళీగా కూర్చొని శుభ్రంగా తింటున్నాడని అనుకునేటప్పటికి సర్లే అనుకుని పొట్ట ఏం చేసిందంటే 4 రోజులు అలాగే, ఒక రోజు గడిచింది, 2వ రోజున గడిచింది, 3వ రోజున గడిచింది, 4వ రోజున వచ్చేదానికి ఇవన్నీ కూడా నవనాడులు పనిచేయటం మానేసినాయి అంట. ఎలాంటిదానికి అప్పుడు పొట్ట పిలిచిందంటే, ఒరే వెర్రోళ్ళారా, నేను మీరు అందరూ తీసుకొచ్చినవన్నీ కూడా నేను దాన్ని అరిగించి మీ అందరికీ నేను ఎనర్జీ సప్లై చేస్తున్నాను. కాబట్టి ఎవరు గొప్ప కాదు, అందరూ సమానమే, మనందరూ యూనిట్గా ఉంటేనే ఈ బాడీ అంతా కదులుతుంది అని చెప్పిందంట.
అది చిన్నప్పుడు బహుశా నాకు 3వ తరగతులు అనుకుంటా తెలుగు వాచి పుస్తకంలో వచ్చి ఉంటుంది ఈ పాఠం. అందుకని దేవుడు మనమంతా విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఎవరి వలన ఇది కలిగింది కాదు, దేవుని వరమే కేవలం ఇది. మనమంతా క్రీస్తు స్వరక్షణ చేత రక్షింపబడ్డాము. కాబట్టి మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా రెండో విషయానికి వస్తే విశ్వాసమేనండి. రెండో విశ్వాసం ఎబ్రియలు రాసిన పత్రిక ఈ వచనంలోనూ అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎబ్రియలు రాసిన పత్రికలో ఏమని ఉందంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడదా నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ వచనంలో మొత్తం విశ్వాసము, నిరీక్షణ, స్వరూపము, అదృశ్యము, రుజువు ఇలాగ 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాల్లో నేను విశ్వాసం అనే దాన్ని నేను ఎంచుకున్నానండి. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి? ఏమనుకుంటాం మనం? విశ్వాసం అంటే ఏంటండి? క్రిస్టియానిటీ ఈ రోజున మనం ఎలా కొన్నామంటే కేవలం మన క్రిస్టియానిటీ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. అవునా కదండి? విశ్వాసమే కదా. విశ్వాసం లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము, జీవించలేము. విశ్వాసంలో కూడా విశ్వాసం ఉన్న కాడే విధేయత ఉంటుంది. ఈ విశ్వాసం అనేది అసలు విశ్వాసానికి మనం సపోజ్ మనకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన బైబిల్లో 5 అధ్యాయాలు ఉంటాయండి. మొదటి అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు ఎవరు రాశారండి? 5 అధ్యాయాలు ఎవరు రాశారు? ఆదికాండం, నిర్మకాండం మోషే గారు రాశారు కదండి. వెరీ గుడ్. మోషే గారు రాశారు. అవునా కదా? అందరూ ఒప్పుకుంటారా? అందరూ నమ్ముతున్నారా? 5 అధ్యాయాలు మోషే గారు రాశారు కదా. అంటే ఆయన చూశాడండి. మొదట్లో భూమి ఆకాశంలో దేవుడు సృజించాడు, దేవుడు సృష్టించాడు, ఇవన్నీ చేశాడు, దేవుడు సృష్టించాడు కదా. మోషే గారు చూసారా? మరి మరి ఎలా రాశాడు ఆయన? ఎలా రాశాడు? దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ప్రేరణ, దేవుని యొక్క సంకల్పం బట్టి మోషే గారు 5 ఖండాలు రాశారు. 5 ఖండాలు మోషే గారు రాశారు. అంటే ఆయన చూశాడు కదా? చూడలేదు. చూడలేకోకుండానే ప్రేరేపించాడు. దేవుని యొక్క ప్రేరణకు బట్టి ఆయన 5 ఖండాలు రాశారు. దాన్ని బట్టి అసలు ఈ రోజుని మన క్రిస్టియానిటీ అంతా కూడా 5 ఖండాలు దాని మీదే ఆధారపడి ఉన్నాం మనం. అదే విశ్వాసం. మనం చూడనటువంటి వాడిని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు సపోజ్ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? మీకు ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నాడంటే నమ్ముతాం మనం. నేను చెప్తే నమ్మరు, పాస్టర్ గారు చెప్తే నమ్ముతారు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం, మనకి ఆయన మీద నమ్మకం. అదే విశ్వాసం అంటేనే. ఈ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ గారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? 2 వాక్యాలు చెప్పాలనుకుంటున్నారు. 2 నేను మీకు ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాను. ఈ విశ్వాసం అనే పదాలండి, అంటే నేను అండర్లైన్ చేసుకున్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో సువార్తలు అయితేనేమి, పత్రికలు అయితేనేమి, లాస్ట్కి వచ్చిన ప్రకటన గ్రంథాలు అయితే 392 సార్లు రాసి ఉంటుందండి. విశ్వాసము, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసం లేననే పదాలు 392 సార్లు రాసి ఉంటుంది. ఒక 2వ వ్యవహారంలో మట్టుకి విశ్వాసం అనే పదం ఉండదండి. కానీ అన్నిట్లో ఉంటుంది. మొత్తం అన్నిట్లో కూడా 392 సార్లు రాసి ఉంటుంది. విశ్వాసం అయితేనేమి, అల్ప విశ్వాసులు అయితేనేమి, విశ్వాసం లేనటువంటి మొత్తం విశ్వాసానికి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా 392 సార్లు ఉంటాయని నేను అనుకున్నాను. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే క్షమించండి. తర్వాత ఈ విశ్వాసం దాని గురించి మనకు మొట్టమొదటి విశ్వాసి బైబిల్లో ఎవరండి?
బైబిల్లో మనకి మొట్టమొదటి విశ్వాసి ఎవరండి? మొట్టమొదటి విశ్వాసి హేబేలు. హేబేలు గారండి మొట్టమొదటి విశ్వాసి. హేబేలు గారు. హేబేలు ఎవరండి? ఆదాము అవ్వల కుమారుడు. తప్పు చేసి దేవుడు ఏం చేసినాడు? తోటలోంచి బయటికి గెంటేసినప్పుడు ఆదాము అవ్వలకి కలిగినటువంటి బిడ్డలే కయ్యూను, హేబేలు. వీళ్ళిద్దరు కూడా, కయ్యూను మామూలుగా పంటలు పండి సేద్యం చేయించేటువంటి వాడు. హేబేలు ఎవరండి? గొర్రెల కాపరి. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే మొట్టమొదట వారికి పండినటువంటి పంటలోనైతేనేమి, హేబేలు ఏమో తనకున్నటువంటి మంచి గొర్రెలన్నిటిని ఈ రెండు కూడా పట్టుకొచ్చి వారు దేవునికి అర్పించారు. ఈ అర్పించడంలో కూడా ఎలాగ అర్పించారు? కయ్యను తీసుకొచ్చాడు, అతను కూడా అర్పించాడు. ఎలాగ అర్పించాడు? ఏదో నామక వచ్చాం వెళ్ళాం అన్న టైపులోను దేవునికి పట్టుకొచ్చి కొంత అర్పణ అర్పించాడు. కానీ హేబేలు అలా కాదు. హేబేలు ఏం చేశాడు? తనకున్నటువంటి మందలోని మంచి గొర్రెలని, కొవ్వునటువంటి వాటిని తీసుకొచ్చి హేబేలు అర్పించాడు. హేబేలు అతను మనస్ఫూర్తిగా అర్పించాడు. కానీ అలాగ అర్పించడం వల్ల దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు. అప్పుడు కయ్యను కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు పొలంలో ఉండగా సొంత తమ్ముడిని చంపేశాడు. ఆ తమ్ముని యొక్క రక్తము అప్పుడు దేవుడు అడుగుతాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడయ్యా అని అడుగుతాడు. నా తమ్ముడి దగ్గర నన్ను ఏమైనా కాపలా పెట్టేవింటే అంటాడు ఆయన. అప్పుడు నీ తమ్ముడి యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నదని దేవుడు అంటాడు. తర్వాత కయ్యన్ని అతను శపిస్తాడు. అది వేరే విషయం అండి. ఇక రెండో అంబాసిడర్, మనకి విశ్వాసానికి రెండో అంబాసిడర్ ఎవరండి? రెండో అంబాసిడర్గా అబ్రహాం గారిని ఎంచుకున్నాను. నేనైతే అబ్రహాం గారిని ఎంచుకున్నాను. ఈ అబ్రహాం ఎప్పుడు నమ్మాడండి దేవుణ్ణి? అబ్రహాం గారు ఎప్పుడు నమ్మాడు? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా మనకి? అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మినప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు నిరీక్షణ, అదే నిరీక్షణ అంటే ఎదురు చూపు. నిరీక్షణ లేనప్పుడు అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు. అందుకని అతన్ని నీతిమంతుడిగా ఎంచుకుంటాడు. నిరీక్షణ నమ్మిన అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాం గారు విశ్వాసం అంటే ఒక ఎగ్జాంపుల్, మనం రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను నేను. ఆదికాండం 12:1 చూద్దామండి. చాలు. అబ్రహాం గారిని ఏమన్నాడు దేవుడు? ఏం చెప్పాడు? ఈ దేశం నుండి, అంటే నీ ఊరు నుండి, ఈ దేశం నుండి, నీ బంధువుల నుండి అందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోమని చెప్పాడు. నేను అక్కడ నిన్ను ఆశ్రయిస్తానో, నేను ఎక్కడైతే చెప్తానో ఆ ఊరికి వెళ్ళమని చెప్పాడు అబ్రహాం గారిని. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఏమన్నా ఎదురు చెప్పాడా? మారు మాట కూడా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు, వెంటనే అక్కడ బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి అతను ఆశీర్వదింపబడ్డాడు. అదే మనం అంటే సపోజ్ మన తల్లిదండ్రులు చెప్పి ఈ రోజున ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, ఒరే అబ్బాయి ఇక్కడ ఏమి ఉద్యోగాలు లేవు, హైదరాబాద్ వెళ్ళరంటే, ఎందుకే నాన్న ఇక్కడే బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, మన ఊరుదులు పెట్టి వెళ్ళనంటాం. ఎందుకు? మన సొంత ఊరుదులు పెట్టే రాము. మన సొంత ఊరుదులు పెట్టే ఏరే ఊరు వెళ్ళమంటే అక్కడ బాగున్నాయి, ఏ ఉద్యోగాలు వస్తాయంటే వెళ్ళాం. కానీ అబ్రహం గారు అలాగే అనలేదు, ఒక్క మారు మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అతనికి దేవుని మీద నమ్మకం ఉంది. దేవుని మీద నమ్మకం అతనికి ఉంది కాబట్టి ఒక మారు మాట మాట్లాడుకోకుండా దేవుని మీద నమ్మకం చోటి ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ విధంగా దేవుని ఎడల అతని విశ్వాసం చూపించుకున్నాడు. రెండోసారి అతను ఒక్క కుమారుడు అండి. 22 అధ్యాయం 1వ వచనం నుంచి 22:1 ఆదికాండం 22:1 అధ్యాయం. చాలు. తనకి అబ్రహాం గారికి ఒక్కగానో ఒక కుమారుడు అండి. ఒక్కగానో ఒక కుమారుడు అయితే ఏం చెప్పాడండి? పిలిచి ఒక రోజు పిలిచి అబ్రహాం, అతను పరిశోధించాలని అనుకున్నాడు దేవుడు. పిలిచి అబ్రహామా అని పిలిచాడు. అవును ప్రభు అన్నాడు. నీ ఒక్కగానో ఒక కుమారుడు అనేటువంటి కుమారుని తీసుకెళ్ళి మోరియా కొండ మీద బలి అర్పించేమని చెప్పాడండి.
అసలు ఆ మాట వినేటప్పటికి ఎవరికైనా ఎలా ఉంటుందండి? ఏమవుతుందో చెప్పండి. మనం అయితే ఏం చేస్తాం? నీ కుమారుడు ఒక్క కుమారుడు తీసుకెళ్ళి అక్కడ బలి ఇచ్చేయమంటే, బలి అంటే ఏంటండి? చాలామంది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ, చాలామంది అన్యులు వాటిని వెళ్ళి తీసుకెళ్ళి బలి అర్పిస్తారు, మేకల్ని గొర్రెల్ని. బలి ఇస్తారంటే ఏంటి? నరికేయటమే కదా. నీ ఒక్క కుమారుడిని తీసుకెళ్ళి బలి ఇచ్చేయమంటే అబ్రహాం గారు పెయింట్ అయి పడిపోలేదు, హార్ట్ అటాక్ రాలేదు, ఏమీ రాలేదు ఆయనకి. ఆ రాత్రి అంతా ఉన్నాడు. తెల్లారు ఉదయం లేచాడు, తీసుకుని వెళ్ళాడు, కుమారుని తీసుకున్నాడు, కట్టెలను తీసుకున్నాడు, ఒక కత్తి తీసుకున్నాడు, ఇద్దరు సేవకులను తీసుకున్నాడు. ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ అప్పచెప్పాడు. అక్కడ అప్పచెప్పి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తానంటాడు. కుమారుని తీసుకుని వెళ్తాడు. కుమారుని ఎత్తి మీద కట్టెలు ఇట్టాడు, వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాడు. ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ మాట అంటాడండి వాళ్ళతోటి, మీరు ఇక్కడే ఉండండి, నేను తిరిగి వస్తాము అన్నాడు దేవుడు. వస్తాను అనలేదు, అక్కడ ఏకవచనం చెప్పలేదు. అంటే అబ్రహాంకి అప్పటికే మంచి నమ్మకం ఉంది. తిరిగి వచ్చే వరకు మేము అన్నాడు, అక్కడ నేను అనలేదు. మేము తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని దేవుడు చెప్పాడు. దేవుడికి అంత నమ్మకం, దేవుని మీద అబ్రహాంకి అంత నమ్మకం ఉంది ఆయనకి. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడిన నిజ స్వరూపం కాదు. మనం చూస్తాం ఇప్పుడు ఈ రోజుని చర్చ్ ఉందానికి, చర్చికి ముందు ఏమున్నాయి ఇక్కడ మనందరికీ తెలిసి యాక్చువల్గా అవన్నీ కూడా నిజమే కదా. ఇది అన్ని తుప్పలు గిప్పలు ఇవన్నీ ఉండి అదే అదృశ్యం అనిపోయినవన్నీ కూడా నిజమని మనం నమ్మాలి. అలాగే విశ్వాసం అంటే మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అలాగే చెప్పుకుండా పోతే రహాబు కానీ యోబు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమంది రక్షింపబడ్డారు. వాళ్ళకి విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రక్షింపబడి దేవుని ఎడల విశ్వాసం చూపించుకున్నారు. అలాగే మత్తయి సువార్త 15:21, మార్కు సువార్త 7:22లో కూడా ఒక స్త్రీ, దావీదు కుమారుడా నా కుమార్తెను రక్షింపమంటది. దావీదు కుమారుడా నాకు, ఆమె యొక్క దెయ్యం పట్టి ఆ కుమార్తె ఎంతో బాధపడుతూ ఉంటుంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా దావీదు కుమారుడా నా కుమార్తెను రక్షించమంటదండి ఆవిడ. రక్షింపంటే ప్రభువారు ఏమంటారు? పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయటం సమంజసం కాదంటాడు ఆయన. అప్పుడు ఆమె ఏమంటుందండి? ప్రభువా కుక్క కూడా కింద పడిపోయినట్టు రొట్టెలు తీసుకుని తినటం సమంజసమే కదా అంటే, నా వాడికి భాషలో చెప్పేస్తున్నాను నేను, సారీ ఏమనుకోవద్దు. కింద పడిపోయిన రొట్టె ముక్కలు కుక్క పిల్ల తినటం సమంజసమే కదా అనేటప్పటికి అప్పుడు దేవుడు ప్రభువారు ఏమంటారండి? నేను ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం గల స్త్రీని నేను చూడలేదని మంచి కాంప్లిమెంట్ ఇస్తాడు. నీ కుమార్తె రక్షింపబడుతుందని చెప్పినప్పుడు అదే టైంలో ఆమె కుమార్తె రక్షింపబడుతుందండి. ఈ విధంగా ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలామంది విశ్వాసులు ఉన్నారు బైబిల్లోనూ. మొత్తం ఈ హెబ్రీల గ్రంథంలో ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల గురించే రాయబడి ఉన్నది. అందుకని ఏమంటారంటే హెబ్రీల గ్రంథం 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల అధ్యాయం అంటారు. విశ్వాస వీరుల అధ్యాయం అంటారు. ఈ విశ్వాస వీరుల అధ్యాయంలో మొత్తం అందరు బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసులు అందరి గురించి రాయబడి ఉంటుంది. ఇక తర్వాత విశ్వాసం అయిపోయిన తర్వాత విశ్వాసం ఉన్నాకడే విధేయత కూడా ఉంటుందండి. విశ్వాసం ఉన్నాకడే విధేయత. విధేయత అంటే కృతజ్ఞత. కృతజ్ఞత కూడా ఉంటుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండం 18:1. ఆదికాండం 18:1లో కనిపాడని చాలమ్మ. యెహోవా అక్కడ మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో గుమ్మాలో కూర్చుని ఉంటారు. ఆయన గుమ్మాలో కూర్చునేదాడికి ఆయనకి ఎవరు కనిపిస్తారండి? కనిపించేవాళ్ళు ఎవరు? ఆయనకి కనిపించేవాళ్ళు ఎవరు కనిపిస్తారు? యెహోవా కనిపిస్తాడు. ఆయనకి కనిపించింది యెహోవా కనిపిస్తాడు. కానీ ఆయన లేచి చూసేటప్పటికి ఎవరు కనిపిస్తారు? ముగ్గురు మనుషులు కనిపిస్తారు. అంటే మొదట అతను చూసింది ఎవరిని? యెహోవాని చూశాడు. కానీ అతనికి కనిపించింది ముగ్గురు మనుషులు కనిపిస్తారనమాట. అతను కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతను చూసినది మట్టుకు ఎవరిని? యెహోవాను. కానీ వారి ఎదుట నిలబడి ఉన్నది మనుషులు. కనుక వారిలో అబ్రహాము దేవుని చూసి వారికి సాగిలిపడ్డాడండి. సాగిలిపడి వారికి నమస్కారం చేశాడు.
అది దేవుని వల్ల అతనికి ఉన్నటువంటి విధేయత. అంతేకాని ఎవరో వచ్చారు, నాకు దేవుడు కనిపించాడు, కానీ నేను చూసేవాడికి మనుషులు ఉన్నారు, వీళ్ళకి నేను నమస్కారం చేయలేని అనుకోలేదండి. అతను చూసింది ఎవరినంటే దేవుడిని చూశాడు అతను. కాబట్టి వారికి చూసి వారికి ఎడల వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి అతని యొక్క విధేయత చూపించుకున్నాడండి. అది మొదటిది. రెండో విధేయత ఆదికాండం 23:2 అధ్యాయం అండి. ఆదికాండం 23:2 23:2 అమ్మా. 23:2 ఓకే చాలా. శారా మరణించిందండి అక్కడ. శారా మరణించినప్పుడు అబ్రహాం గారు అక్కడికి వచ్చారు. వచ్చేదాడికి అతను పరాయి దేశంలో నివసిస్తున్నాడు. పరాయి దేశంలో నివసిస్తున్నప్పుడు అక్కడ హేతు కుమారులు ఉంటే అతను పరాయి దేశం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా పాతి పెట్టాలంటే మనకి ఈరోజు తెలుస్తున్నాం, ఇప్పుడు మనకి పాతి పెట్టాలకి భూములు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. ఇక్కడే కాదు, ప్రతి క్రిస్టియానిటీలో కూడా అలాగే ఉన్నాయండి. కాబట్టి అతను ఉండేది పరాయి దేశంలో ఉన్నాడు. భార్య చనిపోయింది, ఆమెను పాతి పెట్టాలి. ఎక్కడ పాతి పెట్టాలి? అప్పుడు హేతు కుమారుల దగ్గరికి వెళ్తాడనమాట. హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్య చనిపోయింది కాబట్టి నాకు కొంత ప్లేస్ ఇవ్వండి అని అడుగుతాడనమాట. వాళ్ళు ఏమంటారంటే, అబ్రహాం అంటే చాలా రెస్పెక్ట్ వాళ్ళకి. వాళ్ళ మధ్యలోనూ వాళ్ళు అంటారు, నీవు మా మధ్య ఒక మహారాజులాగా ఉన్నావయ్యా, నీకు స్థలం ఇవ్వకపోవడం ఏంటి, నీకు ఎక్కడ కావాలో చెప్పు అంటారు. ఎక్కడ కావాలో చెప్పంటే, నాకు అలా కాదు, నాకు ఊరికి ఇవ్వద్దు, మీరు నాకు కొంత ధనం ఇస్తాను మీకు, కాబట్టి మీరు నాకు నేను అడిగినటువంటి స్థలం ఇమ్మని అడుగుతాడనమాట ఆయన. అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా నీకు ఎక్కడ కావాలితే అక్కడ ఇస్తానన్నప్పుడు అక్కడ కొంత వెండి ఇచ్చి అక్కడ స్థలం కొని అక్కడ అతని భార్య అయిన అబ్రహాం భార్య అయినటువంటి సారాని పాతిపెట్టుట కొన్నప్పుడు అప్పుడు వాళ్ళకి విధేయత చూపడానికి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి అబ్రహాం వారికి సాగిలిపడి వాళ్ళకి విధేయత చూపిస్తాడండి. ఆ విధంగా అబ్రహాము ఇచ్చిన సాగిలిపడి అబ్రహాం ఏడల అది చూపిస్తారు. అలాగే ఆదికాండం 32:23 అధ్యాయంలో చూస్తాం మనం. అతను తన మామ దగ్గర నుండి, ఎవరండి? యాకోబు తన మామ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటాడండి. ఇది అంతా 32, 33 అధ్యాయాలు చదివి మొత్తం అంతా చదవాలి, అది అంత అవసరం లేదు. కానీ తన మామ దగ్గర నుంచి తన అన్న దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేస్తూ ఉండేదానికి అతనికి అన్న మీద కొంచెం మనసులో ఎక్కడో బాధ ఉంది. బాధ అంటే ఏంటి? నా అన్నను మోసం చేశాను నేను, ఇప్పుడు నా అన్న దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏం చేస్తాడో, నా మీద ఇంకా కోపం పెట్టుకున్నాడేమని అతను అంచెంచెలుగా 2-3 బ్యాచ్లు కలిపి ముందు పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ముందు బ్యాచ్ మీద అన్నగా మనకు కోపంగా ఉంటే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని చంపేశాడనుకో మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో బ్యాచ్ల కింద 2-3 బ్యాచ్ల కింద పంపిస్తూ ఉంటాడు. కానీ యాసవ్ అలా చేయలేదు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నారు. ఎవరో వచ్చిందంటే నీ తమ్ముడైనటువంటి యాకోబు వస్తున్నాడని చెప్తే అతను ఎంతో సంతోషపడతాడండి. సంతోషపడిన తర్వాత వాళ్ళందరూ కూడా సాగిలి పడతారు. ఈవెన్ యాకోబు, లేయా, అలాగే రాహేలు వీళ్ళందరూ కూడా వెళ్ళి సాగిలిపడి అన్నకి సాగిలిపడి వాళ్ళిద్దరు కూడా సాగిలిపడి ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు, కావులించుకుంటారు. అప్పుడు యాకోబు, లేయా వారి భార్య బిడ్డలు అందరూ కూడా యాసావు దగ్గర సాగిలి పడతారు. ఆ విధంగా వారి యొక్క విధేయత చూపించుకున్నారండి. ఆ విధంగా సాగిలి పడ్డారు వాళ్ళు. ఎందుకంటే అబ్రహాం గారికి ఉన్నది అలాగే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకరికొకరు వాళ్ళిద్దరూ ఎదురుబదురుపడి సాగిలి పడిన తర్వాత ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా ముద్దు పెట్టుకుంటారు. అందుకని కీర్తన గ్రంథంలోనూ 31:1 అంటాడు, సహోదరుల ఐకమత్యం కలిగి ఉండుట ఎంత మనోహరము అని చెప్తాడు అక్కడ. నిజమే కదండి, అన్నదమ్ములు ఇద్దరు విడిపోకోకుండా ఐక్యత కలిగి అంత అలాగ ఉన్నారంటే ఎవరికైనా సంతోషమే కదా. ఈ రోజున ఎంతమంది అలాగ ఉంటున్నామో నాకైతే తెలీదు. అన్నదమ్ములు ఇద్దరు కలిసినప్పుడు నిజంగా ఆనంద బాష్పాలు వస్తాయి. అక్కడ కొన్ని వాక్యాలు చదివినప్పుడు మీకైతే ఎలా ఉంటుందో తెలియదు కానండి, ఆదికాండం 42-46 చదివినప్పుడు ఎలా నాకైతే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇశ్రాయేలు వారు కనాను దేశం నుండి ఐగుప్తుకి యోసేపు దగ్గరికి అన్నదమ్ములు అందరూ వెళ్ళినప్పుడు వారు కలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎంత అన్యోన్యముగా ఉంటారంటే యోసేపు ఎంత బాధపడతాడో చూస్తే అన్నదమ్ములు ఎంత ఐక్యతగా ఉంటారు, ఎంత అన్యోన్యంగా ఉంటారు అన్నప్పుడు అది చదివినప్పుడు నాకు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతానండి. ఆ వాక్యం అంతా నన్ను కొంచెం ఇదిగా
ప్రేరేపించదు నన్ను. ఈ విధంగా ఏబేలు, అబ్రహాము, యాకోబు వారు చూపించుకున్నటువంటి విధేయత ఆ విధంగా ఉన్నది. నేను చెప్పడంలో కొంచెం మాటలు తడబడి ఉంటాను, ఎందుకంటే కొన్ని ముందు చెప్పవలసిన వెనక చెప్పవలసిన ముందు చెప్తాను. ఎందుకంటే భోగిలు కొన్ని వెనకాల ఉంటున్నప్పుడేమో ఇంజిన్ ఎదర ఉంటుంది, ఎదరకన్నప్పుడు వెనకాల ఉంటాయి. కాబట్టి నా మాటలు అర్థం చేసుకుని ఒకవేళ నన్ను క్షమిస్తారని మనవి చేసుకుంటున్నాను. అలాగే మనము ముఖ్యంగా మన పాపం నిమిత్తము మనకు బదులు తాను ఈ శిలువలో దేవుడు మరణించాడండి. కేవలం దేవుడు మన పాపల నిమిత్తే ఈ రోజుని మనం అందరం కూడా ఈ రోజుని ఇలా శ్రమల దినం జరుపుకుంటున్నామంటే కేవలం నేను మన తల్లిదండ్రులు చేసినట్టు పాపాలండి. పాపం అంటే కూడా ఒకసారి మరి వేరే టాపిక్లోకి వెళ్తున్నాను. పాపం అంటే ఏంటంటే యాక్చువల్గాను పాపం అంటే ఏంటి? ఆజ్ఞ ధిక్కారమే పాపం. అటువంటి పాపం మన ఆది తల్లిదండ్రులు చేశారు. ఈ రోజున ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో పడినటువంటి వేదనను మనం జ్ఞాపకం చేసుకున్నటకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరుపుకుంటున్నాము. కాబట్టి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అసలు నేను ఇక్కడ నిలబడడమే నేను గొప్ప. ఎందుకంటే మొన్న నా అన్న మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే 2 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ చేశాడు, 1 సంవత్సరం ట్రెజరర్ చేశాడు. ఇప్పటికి ఆయనకి ఇంకా ఇది పోలేదు, ఏదో చెప్పాలనుకుంటాడు ఏది చెప్పలేడు, ఏదో చేయాలనుకుంటాడు ఏది చేయలేడని మళ్ళీ రేపు వెళ్ళి సాయంత్రం వరకు కూడా ఈ మనసులోనే పెట్టుకుంటాడు ఇదని మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. నిజమే, నాకు ఏంటంటే చెప్పాలనుకున్నది చెప్పలేనండి. అది దేవుడిచ్చే వరం అండి. ఒకరు మాట్లాడాలనుకున్నా, ఒకరు చెయ్యాలనుకున్నా దేవుడిచ్చే వరం. అందరూ మాట్లాడలేరు. కొంతమందికి దేవుడిచ్చినటువంటి అభిషేకం, అటువంటి అభిషేకం మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నాయన, ఈరోజు నాయన మీరు ఇచ్చినట్టు మహాకృపను బట్టి నాయన మీ గురించి మాట్లాడి నాయన ఏమైనా తప్పు మాట కానీ కాని మాటలు మాట్లాడుంటే నన్ను క్షమించండి నాయన. అలాగే కూడా అనేక మంది సహోదరులు ప్రభా ఇలా ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడగలిగేటువంటి అభిషేకాలు అందరికీ దయచేయమని, మీరే మహిమ పొందమని నా ప్రభువుని మీ కుమారుడు లోకరక్షక ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి మిక్కిలి వినతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనకు వర్తమానాన్ని అందించినటువంటి విఎస్ రత్నం గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క సెక్రటరీ గారు కె యోధా గారు ప్రకటనలు తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే 28వ రోజు శ్రమకాల శిలువధ్యాన ఆరాధనకై వచ్చిన సంఘం అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అధ్యక్షత వహించి నడిపించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఐక్యత విశ్వాసం గురించి చక్కని వర్తమానం అందించిన బ్రదర్ విఎస్ రత్నం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఆరాధన 10 గంటలకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడి సమయాన్ని పాటించి రావాలని తెలియజేస్తున్నానండి. ఆరాధన అనంతరము ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది కాబట్టి దానికి కూడా సిద్ధపడి రావాలని తెలియజేస్తున్నాను. రేపు సాయంకాలము శిలువ ధ్యాన ఆరాధన ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధన అనంతరం పెద్దలు ఒక 5 నిమిషాలు ఉన్నట్లయితే మన ప్రెసిడెంట్ గారు కొన్ని విషయాలు వారికి తెలియజేస్తారు. మరొకసారి సంఘం అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. మళ్ళా మండే నుంచి సాయంకాలం 7 గంటలకు ఈ ఆరాధనలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో రోజు బాగా జరిగేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నానండి. అలాగే బాప్తీసాలు ఎవరైనా తీసుకోదలిచిన వారు మీ పేర్లు కార్యవర్గానికి ఇచ్చినట్లయితే మేము వారి కొరకు ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడ 2-3 కన్నా ఎక్కువ మంది వచ్చినట్లయితే
ఇక్కడే చేద్దాం, ఇద్దరు ముగ్గురు, అంతకన్నా ఒకళ్ళు ఇద్దరు వస్తే మటుకు మెయిన్ చర్చిలో ఇస్తారని అంటున్నారు. దాని గురించి మీరు అందరూ ఆలోచించి ఇద్దరికన్నా ఎక్కువ మంది వస్తే కాక మనమే ఇక్కడే నార్వ చర్చిలోనే ఆ కార్యక్రమం, బాప్తీసాల కార్యక్రమం జరుగుతుంది. ఒకళ్ళు వచ్చినట్లయితే మెయిన్ చర్చ్ నాకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. నీ బిడ్డలో, నీ మందిరంలో అయ్యా ఘనమైన మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా గొప్ప దేవుడవు నాయనా. మేము ఒకరికి ఒకరము అవయములై ఉన్నామని నీ వాక్యం ద్వారా, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మంచి మాటల కొరకై నీకు వందనాలు ప్రభువా. మా తోటి వారు మాకు ఎంత విలువైన వారో, ఎంత అమూల్యమైన వారో, వారి మేలు, వారి ఆశీర్వాదం మేము ఎంతగా కోరుకోవాలో ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన ఈ పరిశుద్ధ లేఖనముల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మా సంఘంలో ప్రతి ఒక్కరం కూడా నాయనా మా తోటి వారి క్షేమం కోరుకోవడానికి మీ కృపా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క కార్యక్రమంలో నాయన పాటలు పాడిన బిడ్డల కొరకు, వాక్యాన్ని చదివిన బిడ్డల కొరకు నా తండ్రి, అలాగే మంచి వర్తమానం అందించిన యేసురత్నం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు ఈరోజు నాయన నీ మందిరములో నీ పాదాల యొద్ద ఉన్నారు, అందరికీ నీ కనికరము, మీ కృప, మీ సన్నిధి, మీ ఆత్మ, మీ అభిషేకము, మీ వాక్యము నాయన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరినీ బలవంతులుగా చేయండి, శక్తిమంతులుగా చేయండి నాయన. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉందన్నావు. యేసయ్య నామములో మా ప్రతి బలహీనతలు, ప్రతి అయోగ్యతలు, ప్రతి విధమైన రోగము, ప్రతి శాపము కొట్టివేయబడాలి నాయన. నూతన కృపలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. మా సంఘాన్ని, మా సంఘంలో ఉన్న మా ఎగ్జిక్యూటివ్ దేవ అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా అడ్వైజర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆయన, వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభువా. సమస్త మహిమ మీకు కలుగును కాక. అందరినీ నాయన క్షేమంగా గృహాలకు చేర్చండి. రేపటి దినం నాయన మేమందరం మీ మందిరంలో కనపడడానికి సహాయం చేయండి నాయన. ప్రభువా మందిరమంతా మీరు నింపండి నాయన. అన్నిటికీ మించి నీ ఆత్మనివ్వండి, మీ వాక్యాన్ని ఇవ్వండి, మీ సన్నిధినివ్వండి. యేసయ్యా మీ రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సమస్తమును నాయన తండ్రి మీరు అంగీకరించి నాయన మీ కృపను, మీ సన్నిధిని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. पापी का श्राय मीशुनु निरक्तदार लीला, पापी का श्राय मीशुनु परिशुद्ध तंड्री पापिनी कड़िगी पवित्र परचुमु, परिशुद्ध तंड्री पापिनी कड़िगी पवित्र परचुमु, निरक्त में नन् शुद्धीकरिंचुन्, निरक्त में